విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ మేజర్ వాటర్ పొల్యూటెంట్స్? వాటర్ దేని వలన పొల్యూషన్ ఇన్ ద సెన్స్ సరిగ్గా ఉంటే ఓకే పొల్యూటెంట్. ఈవెన్ మనం తినే ఫుడ్ బయోడిగ్రేడబుల్ ఫుడ్ ఎక్కువగా వేసినా కూడా వేస్టే. పీల్స్, సమ్ ఆరెంజ్ పీల్, సమ్ ఫుడ్ పీల్స్ వేసినా కూడా వేస్టే. ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినా ఇట్ విల్ బి గెట్ పొల్యూటెడ్. సో మైక్రో ఆర్గానిజం, ఆర్గానిక్ వేస్ట్, ప్లాంట్ న్యూట్రియంట్స్. ఈవెన్ ప్లాంట్ న్యూట్రియంట్స్ ఎక్సెస్ అయిపోయినా యూట్రోఫికేషన్ సంథింగ్ ఏదో ప్రాసెస్ అయ్యి వాటర్ విల్ గెట్ పొల్యూటెడ్. టాక్సిక్ హెవీ మెటల్స్ వేసిన అట్ వన్ స్టేజ్ అవన్నీ కొంచెం వాటర్తో మిక్స్ అయిపోయి it will get polluted. Sediments. So all four are correct. How water is getting polluted? With all microorganisms, organic waste, plant and nutrients. For example, plant nutrients అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల, పెస్టిసైడ్స్ అంటే ఇన్సెక్టిసైడ్స్, ఫంగస్ అవి ఇవి, రేడియో సబ్స్టెన్సెస్, యురేనియం, హీట్ ఎక్సెట్రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అక్యురేట్లీ డిస్క్రైబ్ బయో మ్యాగ్నిఫికేషన్? ఆల్రెడీ నేను చెప్పానండి, బయో అక్యుములేషన్ అంటది, బయో మ్యాగ్నిఫికేషన్ అని. డీడీటీ ఇందాకే ఒక వీడియోలో చూసాం, డీడీటీ హౌ బయో మ్యాగ్నిఫికేట్ అయ్యి ఈవెన్ దో మనం మలేరియాకి ఇది యూస్ చేస్తున్నా కూడా మనకు ఎన్నో డిసీజెస్ వచ్చి అందరూ చచ్చిపోతున్నారని బ్యాన్ చేసేసాం. బయో అక్యుములేషన్ అంటే ఒక స్టేజ్లో అక్యుములేట్ అయితే అక్యుములేషన్. అదే మ్యాగ్నెట్ లాగా ఒక స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ నుంచి అతుక్కుంటూ వెళ్తే దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. అండ్ దీంట్లో కూడా 2 టాపిక్స్ ఉన్నాయండి, సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ అని. సాల్యుబుల్ అయితే కరిగిపోతుంది, సో అక్కడికక్కడ డెత్ ఉంటుంది. అదే ఇన్సాల్యుబుల్ అంటే వేరే వాళ్ళ నుంచి, ఇప్పుడు సంథింగ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ తీసుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా మెర్క్యూరీ ఒక ఫిష్ తినేసింది. ఆ ఫిష్ని మళ్ళీ అది ఒకవేళ సాల్యుబుల్ అనుకోండి, ఆ ఫిష్లో కరిగిపోయి అది సంథింగ్ ఎక్స్క్రీట్ అలాగనో సమ్ వామిటింగో ఎలాగో చేసి వదిలేసేది. కానీ అదేంటి ఇన్సాల్యుబుల్ కాబట్టి లోపల ఎక్కడో ఉంటుంది ఒక బాడీ పార్ట్లో. ఇప్పుడు ఆ ఫిష్ని ఒక బర్డ్ తీసుకుంటుంది, ఆ బర్డ్ ఏం చేస్తుంది, దాన్ని తీసుకుంటుంది. ఒకవేళ ఇఫ్ పాసిబుల్ సాల్యుబుల్ అనుకోండి, దాని కెపాసిటీ ప్రకారం ఇట్ విల్ బి సాల్యుబుల్, ఆర్ ఎల్స్ దాంట్లో ఉంటుంది. ఆ బర్డ్ని ఒకవేళ హ్యూమన్ కన్జ్యూమ్ చేసిన అనుకోండి, ఇటాయి డిసీజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హౌ బయో మ్యాగ్నిఫికేషన్ గోస్ ఆన్. ద ప్రాసెస్ బై విచ్ the increase in concentration of certain pollutants or toxics as they move up the food chain. ఫుడ్ చైన్లో ఒకే స్టేజ్లో ఎండ్ అయితే దాన్ని బయో అక్యుములేషన్ అంటారు. 2-3 స్టేజెస్ 4-5 స్టేజెస్ వరకు ఇంక్రీజ్ అయితే పోతే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. వాట్ ఈస్ లాంగ్ వేవ్? ఇప్పుడు మనకు తెలుసు కదండి, ఇది సన్ నుంచి అర్త్కి రేడియేషన్స్ వస్తాయి, దీన్ని షార్ట్ వేవ్ రేడియేషన్స్ అంటారు. రిటర్న్ అర్త్ అంతా హీటప్ అయిపోయిన తర్వాత రిటర్న్ పంపించేదాన్ని లాంగ్ వేవ్ రేడియేషన్స్ అంటారు. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్, షార్ట్ వేవ్ రేడియేషన్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా అర్త్లోకి పెనట్రేట్ అవుతుంది. రివర్స్ లాంగ్ వేవ్ రేడియేషన్స్ వెళ్ళేటప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి, ఆ గ్యాసెస్ ట్రాప్ చేసి గ్లోబల్ హీటింగ్, గ్లోబల్ వార్మింగ్ కాజ్ చేస్తాయి. లాంగ్ వేవ్ రేడియేషన్ primarily comes from sun. No short wave radiation. The greenhouse gas effects occurs when some long wave radiations is trapped by greenhouse gases in the atmosphere. So 33 only statement 2 is correct. సో చూడండి, చాలామంది సన్ నుంచి లాంగ్గా ఉంది కాబట్టి లాంగ్గా వస్తుంది అని అనుకుంటాను. లాంగ్ వేవ్ రేడియేషన్స్ అంటే ఏంటి, హౌ హీట్, ఆ హీట్ బడ్జెట్, ఈ హీట్ బడ్జెట్ అనేది మళ్ళీ జియోగ్రఫీ టాపిక్. ద థిక్నెస్ ఆఫ్ ఓజోన్ లేయర్, హౌ పార్ట్స్ పర్ మిలియన్, దిస్ ఈజ్ ఫర్ ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు మనం చెప్తున్నాం పొల్యూషన్ అని, ఆ పొల్యూషన్కి కొన్ని గ్యాసెస్ తీసుకున్నాం. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, యాంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి. దాంట్లో మనం సమ్ బెంజీన్, లెడ్, కార్బన్ మోనాక్సైడ్, రిమెంబర్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ లేదు. సో పార్ట్స్ పర్ మిలియన్లో ఏం మెజర్ చేస్తాం, ఎయిర్ పొల్యూషన్. సెల్సియస్లో టెంపరేచర్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్, గ్లోబల్ వార్మింగ్ అవన్నీ డిగ్రీ సెల్సియస్. యాంగ్స్ట్రామ్ ఈజ్ ఫర్ వేవ్ లెంత్, ఎంత వేవ్ లెంత్లో వస్తుంది, యూవీ రేడియేషన్స్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. డబ్సన్ యూనిట్ ఈజ్ ఫర్ ఓజోన్ లేయర్. అండ్ ఇంకా ఓజోన్ లేయర్ నేను చెప్పాను ఏ అమెండ్మెంట్స్ చూసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మాంట్రియల్, వియన్నా అని. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్, ఫస్ట్ వియన్నా ప్రోటోకాల్ వచ్చిందండి. వియన్నా ప్రోటోకాల్ తర్వాత వీ గాట్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఎప్పుడు వచ్చింది, 1987లో ఫస్ట్ ప్రోటోకాల్. ద ఫస్ట్ ట్రీటీ ఆన్ ఓజోన్ లేయర్ టు అచీవ్ యూనివర్సల్ రాటిఫికేషన్. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రిడ్యూస్
ఓజోన్ డిప్లీషన్ కార్బన్స్ అండ్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ వచ్చి కిగాలి అగ్రిమెంట్ 2016లో వచ్చింది. సో రిమెంబర్ దిస్ ఆల్సో. సో బోత్ ఆర్ కరెక్ట్. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి, కిగాలి అగ్రిమెంట్ ఎప్పుడు వచ్చింది, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏంటి, ఓజోన్ హాలోజన్స్ అంటారు, క్లోరిన్ బ్రోమిన్, అవన్నీ ఓజోన్ ఫామ్ అవ్వకుండా అసలు ఓజోన్ ఎలా ఫామ్ అవుతుంది, యూవీ రేడియేషన్స్లో ఉన్న డైఆక్సిజన్ మాలిక్యూల్తో మిక్స్ అయ్యి ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. కానీ బికాజ్ ఆఫ్ ఇలా క్లోరిన్ బ్రోమిన్ అది యాడ్ అవ్వడం వల్ల ఓజోన్ ఫామ్ అవ్వకుండా వేరే ఫామ్ అవుతున్నాయి. సో ఓజోన్ లేయర్ డిక్రీజ్ అయిపోతుంది. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఇండియా పార్టా కాదా, ప్రతి ప్రోటోకాల్ చూసిన తర్వాత ఇండియా దాంట్లో పార్ట్ ఉందా లేదా కూడా చూడండి. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోalition ఎప్పుడు యూరోప్ యూనియన్ కాదు స్టార్ట్ చేసింది, ఇది యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్లస్ 6 కంట్రీస్. ఆ 6 కంట్రీస్లో బంగ్లాదేశ్ అండ్ యుఎస్ఏ ఉంది, ఈవెన్ మెక్సికో, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఇఫ్ యూ నో వన్స్ ప్లీజ్ కమెంట్. వర్క్ టు రిడ్యూస్ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్. షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ అంటే బ్లాక్ కార్బన్, మీథేన్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, దీస్ ఆర్ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్. ఈ పొల్యూటెంట్స్ని తక్కువ చేయాలి అని అనుకున్నారు. సో వాటర్ షార్ట్ లివ్డ్ కార్బన్స్ అని కూడా అడుగుతారు. షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ మీథేన్, బ్లాక్ కార్బన్, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అండ్ ట్రోపోస్పియరిక్ ఓజోన్. పొల్యూటెంట్స్ లైక్ మీథేన్, బ్లాక్ కార్బన్ షార్ట్ లివ్డ్. ఇప్పుడు చూడండి, మనకి ఇదొక్కటి తెలిసినా గ్రేట్ కాదు, ఇది కూడా తెలిస్తేనే దెన్ వీ క్యాన్ ఆన్సర్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. సో 1, 2 దిస్ ఈజ్ రాంగ్, ఓన్లీ 2 and 3 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్. మళ్ళీ బ్లాక్ కార్బన్ గురించి వచ్చింది. బ్లాక్ కార్బన్ ఎలా ఫామ్ అవుతుంది, ఇందాక సల్ఫర్ డైఆక్సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ బాగా బర్న్ అయితే ఆ ఫాజిల్ ఫ్యూయల్స్లో సల్ఫర్ ఉంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అదే ఫాజిల్ ఫ్యూయల్స్ అన్బర్న్ట్ ఎట్లా పడితే అట్లా బర్న్ట్ అయితే బ్లాక్ కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఒకవేళ అన్బర్న్ట్ స్టేజ్లో ఆటోమొబైల్స్ నుంచి వచ్చేదాన్ని హైడ్రోకార్బన్స్ అని అంటారు. కంప్లీట్ కంబషన్, దిస్ ఈజ్ వాట్ ఫాస్ట్. మనం తొందరలో కంప్లీట్ అని చూడం, కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ బ్లాక్ కార్బన్, నో, ఇన్కంప్లీట్ కంబషన్. బ్లాక్ కార్బన్ హ్యాస్ ఎ వార్మింగ్. చూడండి, ఈవెన్ షార్ట్ లివ్డ్, ఇది షార్ట్ లివ్ అంటే కొద్ది రోజులే బతుకుతుంది అని అనుకుంటాం, కొద్ది రోజులు బతికినా గట్టిగా బతుకుతుంది అంటారు. ఇప్పుడు బ్లాక్ కార్బన్ ఎన్ని అండి, 1 week ఉంటుంది అంతే. ఇలా డేట్స్ చూసుకోండి, 1 week, 2 weeks ఉండేది అంటే ఓజోన్, ట్రోపోస్పియరిక్ ఓజోన్ 2 weeks ఉంటుంది. 20 years ఉండేది మీథేన్. ఈ పొల్యూటెంట్స్ లైఫ్ స్పాన్ ఇంపార్టెంట్. షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ అని అంటున్నారు, కానీ ఎంత షార్ట్ అడగచ్చు, బ్లాక్ కార్బన్ ఎక్కువ రోజులు బ్రతుకుతుందా, మీథేన్ ఎక్కువ రోజులు బ్రతుకుతుందా అని. సో ఫస్ట్ ఏంటి, షార్ట్ లివ్డ్ అంటే ఫస్ట్ బ్లాక్ కార్బన్, దాని తర్వాత ఓజోన్, ట్రోపోస్పియరిక్ ఓజోన్, దాని తర్వాత మీథేన్, దాని తర్వాత హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఈ 4ని షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ అంటారు. లాంగ్ లివ్డ్ పొల్యూటెంట్స్ ఇంకా మనకు తెలుసు, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, SF6, పర్ఫ్లోరో కార్బన్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్. వీటి లైఫ్ స్పాన్ కూడా ఒకసారి చూడండి. హైయెస్ట్గా SF6 ఎక్కువ రోజులు బతుకుతుంది, ఎక్కువ ఇంటెన్సిటీ కూడా. కానీ బ్లాక్ కార్బన్ ఈ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్లో డ్యామేజ్ ఏంటి అంటే, మెయిన్ రీజన్ ఏంటి వీటిని ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి అంటే, ఈవెన్ దో షార్ట్ లివ్ అయినా ఇంటెన్సిటీ ఎక్కువ. కార్బన్ డైఆక్సైడ్ చూడండి, బ్లాక్ కార్బన్ హ్యాస్ ఎ వార్మింగ్ ఇంపాక్ట్ ఆఫ్ more than 100 times స్ట్రాంగర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్ పర్ యూనిట్ ఆఫ్ మాస్. సో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తే బెస్ట్, ఇదేంటి బ్లాక్ కార్బన్స్ తీసేస్తే బెస్ట్, బికాజ్ ఇంటెన్సిటీ ఇంపాక్ట్ అనేది 100 times, 1000 times, 100 times కూడా కాదు. సో దట్ ఈస్ వై వీఆర్ ఎలిమినేటింగ్ బ్లాక్ కార్బన్. బేసల్ కన్వెన్షన్, మాంట్రియల్ కన్వెన్షన్, వియన్నా కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్, కార్టిజీనా కన్వెన్షన్, నగోయా ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ద బేసల్ కన్వెన్షన్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ హజార్డస్ వేస్ట్ అండ్ దేర్. అవును, చాలామంది డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో పోయి వేస్ట్ అన్నీ డంప్ చేస్తున్నారంట. సో సమ్ ఎన్విరాన్మెంటలిస్ట్లు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కేమ్ అప్ అండ్ స్టూడ్ ఫర్ దిస్, ఇలా ఎలా డంప్ చేస్తారు అని. సో బేసల్ కన్వెన్షన్ అనేది ఎమర్జ్ అయ్యింది. ఏంటి, ద బేసల్ కన్వెన్షన్ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ హజార్డస్ వేస్ట్. మీరు ఒకవేళ వేయాలి అని అనుకుంటే చెప్పాలి, యూ షుడ్ రిపోర్ట్ దెమ్ అని. ద బేసల్ కన్వెన్షన్ రెగ్యులేట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నాట్ రేడియో యాక్టివ్ వేస్ట్, ఓన్లీ హజార్డస్ వేస్ట్, అంటే సమ్ మెడికల్ వేస్ట్ ఎక్సెట్రా. మనం మూవీస్లో కూడా ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నాం, ఎక్కడికి పడితే అక్కడ డంప్ చేయడం వల్ల అవి సాయిల్లో మిక్స్ అయిపోవడం వల్ల
ఈవెన్ అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల ఎలాంటి హెల్త్ డిసీజెస్ వస్తాయి. ఇండియా ఇస్ అన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ బేసల్ కన్వెన్షన్. ఇలాంటి వాటిలో మ్యాక్సిమం ఇండియా విల్ బి పార్ట్. సో 1 and 3 కరెక్ట్. అండ్ ఇలా కార్టిజీనా ప్రోటోకాల్, ఒకవేళ మీరు ఇలా హజార్డస్ కెమికల్ వేస్ట్ పంపిస్తుంటే మీరు ముందే మమ్మల్ని నోటిఫై చేయాలనేది కార్టిజీనా ప్రోటోకాల్. సో ఆన్సర్ చూడండి. నగోయా ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? కమెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్స్ మినిమాటా కన్వెన్షన్? ఆల్రెడీ నేను చెప్పాను, ఆల్రెడీ వి డిస్కస్డ్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఆ వాటర్ పొల్యూషన్లో నైట్రేట్ వల్ల, మెర్క్యూరీ వల్ల, కాడ్మియం వల్ల, లెడ్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ బేబీ సిండ్రోమ్, ఇటై డిసీజ్ ఎక్సెట్రా. దాంట్లో మినిమాటా కన్వెన్షన్ ఈజ్ ఫర్ మెర్క్యూరీ. సో ఇట్ ఎయిమ్స్ టు కంట్రోల్ అండ్ రెడ్యూస్ మెర్క్యూరీ పొల్యూషన్ టు ప్రొటెక్ట్ హ్యూమన్. అండ్ ఈ మెర్క్యూరీ ఏంటి అంటే నాన్ సాల్యుబుల్. ఎలా? బయోమ్యాగ్నిఫికేషన్. ఐ డిస్కస్డ్ వాట్ ఈస్ బయోమ్యాగ్నిఫికేషన్. ఈ వేస్ట్లో ఇండియా ఇస్ ద థర్డ్ ఆఫ్టర్ యుఎస్ఏ అండ్ చైనా. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఆ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి అంటే మొబైల్స్ కానీ, బ్యాటరీస్ కానీ, అదేంటి కంప్యూటర్స్ కానీ ఏమేమి ఉంటాయంటే కాడ్మియం, లెడ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేరియం, కాడ్మియం, క్రోమియం. మనకు తెలుసు కదా, కొరోషన్ మనకి లేయర్ మీద ఉంటుంది, ఏమైనా స్క్రాచెస్ పడకుండా. పాలిథైలిన్ ఈజ్ నాట్ అన్ ఈ వేస్ట్ థింగ్. సో 1, 2, 3 అసలు మనం ఒకసారి చూసుకోవాలి ఈ వేస్ట్ అంటే ఏంటి. ఈ వేస్ట్ కోసం ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని ఒక స్కీమ్ కూడా వచ్చింది. ఈ వేస్ట్ కింద వీ హ్యావ్ గాట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అది కూడా ఒకసారి చూసుకుంటే ద బెస్ట్. ఓకే, డన్.